నీటి ముల్లై నన్ను గిల్లి వెళ్ళిపోకే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహీటెక్ ఇన్ఫో. నేను మీ మహేంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు 3D ట్రైన్ మూవింగ్ స్టేటస్ వీడియో అనేది ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఈ స్టైల్ కానీ ఈ డిజైన్ కానీ మీకు చాలా బాగా నచ్చుతుంది. మీకు నచ్చిన ఊరు పేరు పెట్టుకొని, మీరు ఏ స్టేషన్లో ఉన్నారో ఆ స్టేషన్ పేరు పెట్టుకొని, మీకు నచ్చిన 2 ఫోటోలు, మీ ఫోటో లేకపోతే మీకు నచ్చిన ఫోటో, మీకు నచ్చిన వాళ్ళ ఫోటో, లేకపోతే అక్కడ గర్ల్ ఫోటోలో మీకు నచ్చిన అమ్మాయి ఫోటో ఎవరిదైనా రీప్లేస్ చేసుకొని క్రియేట్ చేసుకోవచ్చు. చాలా చాలా సింపుల్. మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఎలా ఏంటనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను వాడిన ప్రతి ఫైల్ని మీకు డిస్క్రిప్షన్లో టెంప్లెట్ డౌన్లోడ్ లింక్ అని ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి క్రోమ్ బ్రౌజర్ నుంచి ఈజీగా ఫాస్ట్గా అన్ని ఫైల్స్ని 1 by 1 అయితే డౌన్లోడ్ చేసుకోండి. కైన్మాస్టర్లో కొత్త అప్డేట్ వచ్చింది, చాలా చాలా బాగుంది. 5.1.14 లేటెస్ట్ వెర్షన్. సో దానికి సంబంధించిన డెడికేటెడ్ వీడియో నేను చేశాను అండ్ పోస్ట్ కూడా చేశాను. మీకు ఎవరికైనా నోటిఫికేషన్ రాకపోతే లేటెస్ట్ వెర్షన్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఫస్ట్ లింక్ ఇచ్చాను, కైన్మాస్టర్ ప్రో 5.1.14 లేటెస్ట్ వెర్షన్ అని. ఆ వీడియోని చూసి మీకు నచ్చితే ఇన్స్టాల్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడైతే ఏ విధంగా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. కైన్మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. క్రియేట్ న్యూ పైన ట్యాప్ చేసి 16:9 సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. ఇలా వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని ఫస్ట్ ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఎగ్జాంపుల్ నేనైతే ఇమేజ్ సైజ్ ఒక 20 seconds పెట్టుకుంటా. సో 20 seconds పెట్టుకున్నాను. ఫస్ట్కి వచ్చాను. ఇదే ఇమేజ్ని ట్యాప్ చేసి కిందకి వెళ్ళి విగ్నేటెడ్ అనే బటన్ ఉంటుంది, ఇది ఎనేబుల్ చేసి రైట్ మార్క్ ఇచ్చాను. ఫస్ట్కి వచ్చేయండి, లేయర్ ట్యాప్ చేయండి, మీడియాని ట్యాప్ చేయండి. మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో పిఎన్జీ ఇమేజ్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడికి సూట్ కేస్ పిఎన్జీని సెలెక్ట్ చేసుకొని చిన్నగా చేసి ఇక్కడికి పెట్టేయండి. ఇలా ఈ ప్లేస్లోకి పెట్టుకోండి. పెట్టిన తర్వాత ఇమేజ్ని కూడా ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. ఇలా డ్రాగ్ చేసి ఫస్ట్కి వచ్చేయండి. 20 seconds ఉండాలి ఫోటో డ్యూరేషన్ కంపల్సరీ. ఓకేనా? ఫస్ట్కి వచ్చేయండి, లేయర్ ట్యాప్ చేయండి, మీడియాని ట్యాప్ చేయండి. ఓకేనా? ఇప్పుడు మీరు గాల్ ఫోటోని ఇక్కడికి తీసుకోండి. మీకు నచ్చిన గాల్దైనా మీదైనా ఎవరిదైనా కట్ చేసిన గాల్ ఫోటోని ఇక్కడికి తీసుకోండి. ఇదే ఫోటో కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో టెంప్లెట్ డౌన్లోడ్ లింక్ పైన క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడికి పెట్టండి. ఇలా పెట్టిన తర్వాత కిందకి వెళ్ళండి. కిందకి వెళ్తే మీకు కలర్ ఫిల్టర్ అని ఉంటుంది. ఇందులో మీకు బేసిక్ అని ఉంటుంది, ఇందులో B03 అని ఉంటుంది. ఇది అప్లై చేసి టిక్ మార్క్, ఎందుకంటే అక్కడ సిచ్యువేషన్ తగ్గట్టు ఉండాలి కాబట్టి, కొంచెం న్యాచురల్గా ఉండాలి కాబట్టి సో అలా చేయమని చెప్పాను. దీన్ని కూడా ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేసి ఫస్ట్కి వచ్చేయండి. ఫ్రెండ్స్, చిన్న రిక్వెస్ట్, అందరూ ఈ వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేసి ఈ ఛానల్కి సపోర్ట్గా ఉండండి. మీరు లైక్ చేస్తే ఇలాంటి మంచి మంచి వీడియోస్ నేను మీకోసం తీసుకొస్తాను. మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే ఇలాంటి మంచి మంచి ఎడిటింగ్ వీడియోస్ మీరు నేర్చుకోవాలనుకుంటే ఈ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను ఏ వీడియో పెట్టినా అందరికంటే ముందు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఒక చిన్న కామెంట్ సూపర్ అని, నైస్ అని, ఆసమ్ అని పెట్టండి. మీరు ఎంకరేజ్ చేస్తే ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే నేను మీకోసం తీసుకొస్తాను. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఎడిటింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే మన ఈ వీడియోని వాళ్ళకి ఒకరికి షేర్ చేయండి. ఇప్పుడు ఫస్ట్కి రండి, లేయర్ ట్యాప్ చేయండి, మీడియాని ట్యాప్ చేయండి. ఇప్పుడు మీ ఫోటో, మీకు నచ్చిన హీరో ఫోటో ఎవరిదైనా కట్ చేసుకుంటారు కదా, ఆ ఫోటోని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ ఇదే ఫోటో కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ పైన క్లిక్ చేసి టెంప్లెట్ డౌన్లోడ్ లింక్ పైన క్లిక్ చేసి ఈ ఫోటోని డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరు. ఓకేనా? సో ఈ ఫొటోస్ కరెక్ట్గా అడ్జస్ట్ చేస్తున్నాను. సో ఎందుకంటే ఎవరి లగేజ్ వాళ్ళకి ఉండాలి కాబట్టి సో ఈ విధంగా పెట్టేశాను. అవసరమైతే కొంచెం మీరు పెద్దగా చేసుకోవచ్చు ఫొటోస్. సో ఇలా చేసుకోండి. ఈ అమ్మాయి ఫోటోని కూడా కావాలంటే కొద్దిగా పైకి జరుపుకొని అడ్జస్ట్ చేసుకోండి హైట్. ఇలా ఓకే, ఓ పక్కకు ఉండాలి అమ్మాయి అంతే. సో ఏంటంటే న్యాచురాలిటీ కోసం కొంచెం పక్కకు ఉంటుంది అండ్ చూడటానికి కూడా బాగుంటుందని ఇలా పెట్టమన్నాను. ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి లేయర్ ట్యాప్ చేయండి, మీడియాని ట్యాప్ చేయండి. మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో బోర్డ్ ఇమేజ్ ఉంటుంది కదా, అది ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి, చిన్నగా చేయండి, ఇక్కడికి పెట్టండి, ఈ ప్లేస్లోకి పెట్టండి. సో పెట్టేసిన తర్వాత ఈ బోర్డ్ ఇమేజ్ని కూడా మీరు ఏం చేయాలంటే, సో ఈ ప్రతి ఇమేజ్ని కూడా ఫస్ట్ ఎండింగ్ వరకు డ్రాగ్ చేసుకోండి. ఈ విధంగా ఇలా డ్రాగ్ చేయండి. ఫస్ట్కి వచ్చేయండి, ఈ బోర్డ్ ఇమేజ్ని కూడా ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. రైట్, ఇలా డ్రాగ్ చేసి ఫస్ట్కి వచ్చేయండి. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు లేయర్ ట్యాప్ చేయండి, టెక్స్ట్ని ట్యాప్ చేయండి. సో ఓకేనా? మీరు ఏ ఊరు అయితే ఉందో ఆ ఊరు పేరు పెట్టుకోండి, లైక్ సిటీ ఆర్ విలేజ్ ఏదైనా సరే. ఇక్కడ నేను హైదరాబాద్ అని రాసి స్పేస్ ఇచ్చి ఓకే చేశాను ఎగ్జాంపుల్. సో ఈ టాప్లో ఇక్కడికి తీసుకొచ్చి పెట్టాను. ఇక్కడికి పెట్టేసి ఏ పైన ట్యాప్ చేసి మీకు నచ్చిన ఏ స్టైల్ ఫాంట్ అని తీసుకోవచ్చు. అండ్ కలర్లోకి వచ్చాను, బ్లాక్ పెట్టాలి కలర్ కంపల్సరీ. ఈ హైదరాబాద్ అనేది కరెక్ట్ ప్లేస్లో ఉండాలి మనకి. రైట్ ఉంది ఇప్పుడు. అండ్ మనకి హైదరాబాద్ అనే నేమ్ కూడా ఈ యొక్క ఎండింగ్ వరకు, వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. ఇలా డ్రాగ్ చేసి ఫస్ట్కి రండి, మళ్ళీ ఇదే సెలెక్ట్ చేసుకొని 3 డాట్స్ని ట్యాప్ చేసి డూప్లికేట్ చేయండి. ఈ డూప్లికేట్ని కిందకి జరపండి. ఇలా జరిపేసి ఇక్కడ ఏ ఉంటుంది కదా దీన్ని ట్యాప్ చేయండి. పైన కీబోర్డ్ సింబల్ ఉంటుంది, దీన్ని ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి ఇక్కడ మీరు తెలుగు టైప్ చేయండి, మీ ఇష్టం.
ఏ ఊరైతే రాశారో ఆ ఊరి పేరు రాసి స్పేస్ ఇచ్చి ఓకే చేయండి. చేసిన తర్వాత చిన్నగా చేయండి ఇలా. రైట్. ఇలా చిన్నగా చేసి మీకు కావాలంటే అటు ఇటు అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఈ హైదరాబాద్ను కూడా కొద్దిగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. నేను చేస్తున్నాను చూడండి అడ్జస్ట్మెంట్, మీరు కూడా ఇలా చేసుకోండి. మనం ఏదైనా వీడియో క్రియేట్ చేస్తే కొద్దిగా న్యాచురల్గా ఉండేటట్టు చూసుకోండి మీకు. సో అవుట్పుట్ బాగుంటే జనాలకి నచ్చుతుంది. రైట్. క్రియేటర్స్కి. ఓకే రైట్. కొంచెం కిందకి జరుగుదాం. ఇలా అడ్జస్ట్ చేయండి. ఓకే అడ్జస్ట్ అయింది. ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి లేయర్ ట్యాప్ చేయండి, మీడియాని ట్యాప్ చేయండి. మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో రెయిన్ వీడియో ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని సిజర్ సింబల్ పక్కన స్ప్లిట్ సింబల్, పక్కన వైట్ బాక్స్, పైన రైట్ మార్క్, ఇదే రెయిన్ వీడియో. కిందకి వెళ్తే బ్లెండింగ్, కిందకి వెళ్తే స్క్రీన్ అప్లై చేశారు కదా. ఇప్పుడు చూడండి మీకు ప్లే చేస్తే న్యాచురల్గా ఉంటుంది. చాలా చాలా పర్ఫెక్ట్గా ఉంది అండ్ న్యాచురల్గా కూడా ఉంది. అండ్ ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి లేయర్ ట్యాప్ చేసి మీడియాని ట్యాప్ చేయండి. మీడియాని ట్యాప్ చేసి ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ట్రైన్ విండోస్ ఉంటుంది కదా పిఎన్జీ, ఇక్కడికి సెలెక్ట్ చేసుకొని చివరి పట్టుకుని ఇలా పెద్దగా లాగండి. సో స్క్రీన్ మొత్తం సరిపోవాలి. ఇలా స్క్రీన్ మొత్తం కరెక్ట్గా పెట్టేయండి. ఇలా పెట్టేశారు కదా. పెట్టేసి ఈ యొక్క ఎండింగ్ని చూసుకోండి, ఇక్కడ కరెక్ట్గా ఈ ప్లేస్లోకి పెట్టండి. ఇలా పెట్టేసిన తర్వాత ఇమేజ్ని కూడా ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. ఇలా డ్రాగ్ చేసిన తర్వాత కరెక్ట్గా ఈ 20 సెకండ్స్ దగ్గర ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని కట్ చేసేయండి. ఓకేనా. ఇలా కట్ చేసి ఫస్ట్కి రండి. వచ్చిన తర్వాత మీరు ఇప్పుడు ఏం చేయాలంటే ఈ యొక్క ట్రైన్ విండో ఉంది కదా ఇమేజ్, దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కీ సింబల్ ఉంటుంది, దీన్ని టచ్ చేయండి. టచ్ చేసి లాస్ట్కి వెళ్ళిపోండి. ఓకేనా. ఈ లాస్ట్కి వచ్చేసి మీరు కరెక్ట్గా ఈ ట్రైన్ ఇమేజ్ని ఇట్లా మూవ్ చేయండి. నేను మూవ్ చేస్తున్నాను చూడండి, లెఫ్ట్ నుంచి రైట్కి, రైట్ నుంచి లెఫ్ట్కి మూవ్ చేస్తున్నాను. మీకు యారో కనపడుతూనే ఉంటుంది. ఇలా పెట్టేసి రైట్ మార్క్. ఇప్పుడు ఫస్ట్కి రండి. వచ్చారు కదండి, ఒకసారి ప్లే చేయండి. ప్లే చేస్తే మీకు న్యాచురల్గా చాలా చాలా బాగా కనపడుతుంది ఈ ట్రైన్ అనే ఎఫెక్ట్ అనేది. సో ఈ విధంగా మీకు ఈ లగేజ్ కానీ ఇవన్నీ కూడా చాలా న్యాచురల్గా కనపడతాయి. అవసరమైతే మీకు లగేజ్ కనపడాలి అనుకుంటే దానికోసం లగేజ్ని ట్యాప్ చేసి కొద్దిగా పైకి జరుపుకోండి. ఇలా జరుపుకోండి. అండ్ మీరు హీరో ఫోటో కూడా కావాలంటే మీ ఇష్టం అది. ఇక్కడ ఇప్పుడు లగేజ్ కనబడేటట్టు పెట్టాను. అండ్ ఇప్పుడు హీరో ఫోటోని ట్యాప్ చేసి ఇంకొంచెం అటు పైకి జరుపుకోవచ్చు. ఇక్కడికి ఇలా పెట్టుకోవచ్చు అండ్ కనపడేటట్టు. ఓకేనా. ఇప్పుడు చూడండి న్యాచురల్గా ఉంది. ఇప్పుడు ఒకసారి ప్లే చేస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అండ్ మనం ఇవన్నీ కూడా సెట్టింగ్ చేసాం. ఇప్పుడు దీనికి సాంగ్ పెడదాం. దానికి మీరు ఏం చేయాలంటే డిస్క్రిప్షన్లో డౌన్లోడ్ చేసుకున్నదైనా మీకు నచ్చిందైనా ఏదైనా పెట్టుకోండి. లేయర్ ట్యాప్ చేయండి, మీడియాని ట్యాప్ చేసేసి ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఈ వీడియోని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. కిందకి వెళ్తే ఎక్స్ట్రాక్ట్ ఆడియో అని ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. ఆడియో ఎక్స్ట్రాక్ట్ అయ్యి లాస్ట్లోకి వచ్చింది కదా. ఇప్పుడు ఈ వీడియోని సెలెక్ట్ చేసుకొని డిలీట్ సింబల్ క్లిక్ చేయండి, డిలీట్ అయిపోతుంది. ఇప్పుడు ప్లే చేశాను అనుకోండి, యాజ్ టీజ్గా మీరు స్టార్టింగ్లో ఏ డెమోనైతే చూసారో ఆ డెమో ఇక్కడ కనపడుతుంది. ఓకేనా. ఇప్పుడు ఈ వీడియోని సేవ్ చేద్దాం. షేర్ పైన ట్యాప్ చేసి 720 1080 మీకు నచ్చిన క్వాలిటీలో, బిట్టెడ్ మాత్రం 8 9 10 అట్లా పెట్టుకొని సేవ్ చేయండి. ఈ విధంగా మనమైతే ట్రెండింగ్లో ఉన్న ఒక మంచి వీడియోని అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఇది ఈ వీడియో. మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.